ప్రభుత్వం మెకవెల్లిన రాజకీయాలు, కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తుంది, కుట్రల మీద కుట్రలు చేస్తుంది ప్రభుత్వము. కాబట్టి మేము ఈ రోజు ఇట్లాంటి కుట్రపూరితమైన రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ రోజు రిలే దీక్ష చేయడం జరిగింది. ఇంకా కార్యాచరణ ప్రకటిస్తాం. మేము ఇట్లాంటి కుట్రల పైన ప్రభుత్వం మానుకోకుంటే మీరు ఓట్ చోరీ అంటారు, ఢిల్లీలో మీరు ఓట్ చోరీ అంటారు. మేము ఓట్ చోరీ కాదు, బీసీల సీట్ చోరీ అని మేము లెక్కలు తీసుకోబోతాం. కొన్ని మండలాల్లో బీసీలకు మీరు రిజర్వేషన్ లేదని, కొన్ని మండలాల్లో భద్రాచలం కావచ్చు, ఆడ కొమరం కావచ్చు, ఇంత కుట్రపూరితమైన రిజర్వేషన్ ఈ రోజు నిన్న సీతక్కని కూడా అడుగుతారు. బీసీలతో పోయి మీ వైఖరిని, మీ దొంగ వైఖరిని ప్రజలు ఎండగడుతున్నారు. మీరేం జంతర్ మంతర్ దీక్ష చేసి మోడీని ప్రశ్నిస్తారా? మీరు ఆయన కులాన తీసుకొచ్చిండు, జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధత తీసుకొచ్చారు. మీరు సీలింగ్ ని బద్దలు కొడతా ఉన్నారు. మీరు జంతర్ మంతర్ దగ్గర మీరు ఆ రోజు మీ రాహుల్ గాంధీ న్యాయ దీక్షలు చేసేమంటారు, సీలింగ్ గోడని బద్దలు కొడతారు. బద్దలు కొట్టండి. తెలంగాణ గడ్డ మీద మేమే అడుగుతున్న విద్యా ఉద్యోగాల కాదు, అక్కడ మన నిరుద్యోగ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు గ్రామాల్లో. వాళ్ళ కోసం పంచాయత్ రాజ్ వ్యవస్థల సర్పంచ్లు అయితే పోరాడుతారు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లకు కూడా మీరు ఇంత కక్షనా? ద్రౌపది ముర్మురు ఒక కౌన్సిలర్ ప్రెసిడెంట్ అయిందనా మీ కుట్ర? ఒక కౌన్సిలర్ వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు సర్పంచ్లు, ఒరిస్సా ముఖ్యమంత్రి ఒక సర్పంచ్ ముఖ్యమంత్రి అయ్యిండు. అదేనా మీ బాధ? మీ బాధ అదైతే గల్లీ గల్లీ ఊరు తిరుగుతాం, వాడు తిరుగుతాం, బీసీల జెండా ఎగరేస్తాం, సర్పంచ్ చేస్తాం. ఈ సర్పంచ్ ముఖ్యమంత్రులు అయితే ఒరిస్సా సీఎం అయినట్టు